బంగ్లాదేశ్లో పరిణామాలన్నీ వేగంగా మారుతున్నాయి. ఆ దేశంలో ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ డెడ్లైన్ విధించింది. డిసెంబర్లోగా ఎన్నికలకు ఆర్మీ ప్రతిపాదిస్తుంది. నిన్న మొన్నటి వరకు యూనూస్ను సమర్థించిన ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఎన్నికల కోసం పట్టుబడుతున్నాయి. మరోవైపు ఆ దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారుతున్నాయి. మళ్లీ ఢాకాలో నిరసనలు హోరెత్తుతున్నాయి. పదవికి రాజీనామా చేస్తానంటూ చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనూస్ బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ పరిణామాలు భారత్కు అనుకూలమా ప్రతికూలమా? బంగ్లాదేశ్లో ఏ పార్టీ వస్తే భారత్కు మేలు జరుగుతుంది? ఎందుకు బంగ్లా ప్రశాంతంగా ఉండాలని భారత్ కోరుకుంటోంది? లెట్స్ వాచ్. భారత్తో కయ్యంలో వెనక్కి తగ్గని యూనుస్. బంగ్లాదేశ్లో ఎన్నికల దిశగా అడుగులు. బంగ్లా పరిణామాలతో భారత్కు పనేంటి? బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. ఆ దేశ పరిస్థితులు మళ్లీ గందరగోళంలో పడ్డాయి. ముఖ్యంగా 2024 ఆగస్టుకు ముందు నాటి పరిణామాలు తిరిగి నెలకొంటున్నాయి. ఈ ప్రభావం భారత్పై ఎలా ఉండబోతోంది? నిజానికి భారత్ పరిస్థితి 50-50 సిచ్యువేషన్. ఒకవైపు యూనస్ ప్రభుత్వంతో భారత్ సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అదే సమయంలో బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించడం అనే ప్రక్రియ భారత్కు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే భారత్తో సంబంధాలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. ఈ స్టోరీలోకి మరింత డీప్ గా వెళ్లే ముందు ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఏప్రిల్లో భారత్ నుంచి బియ్యం, నూలు ఉత్పత్తుల దిగుమతులపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించింది. సాధ్యమైనంత వరకు ఈ ఉత్పత్తులన్నీ ట్రక్కుల్లో బంగ్లాదేశ్కు రోడ్డు మార్గాల్లోనే ఎగుమతి అవుతాయి. వాటికి యూనస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఈ నెలలో భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. ట్రక్కుల్లో భారత్కొచ్చే బంగ్లాదేశ్ గార్మెంట్లపై భారత్ ఆంక్షలు విధించింది. బంగ్లాదేశ్కు గార్మెంట్ ఎగుమతులు అత్యంత కీలకమైనవి. ఆ దేశ జీడీపీలో గార్మెంట్స్ 11% వాటా ఉంది. అయితే భారత్ కేవలం భూమార్గంలో వచ్చే వాటిని మాత్రమే బ్యాన్ చేసింది. అంటే నౌకాశ్రయాల నుంచి ఎగుమతి అయ్యే వాటిపై ఎలాంటి నిషేధం లేదన్నమాట. అంటే బంగ్లాదేశ్కు చెందిన 47% ఎగుమతులపై భారత బ్యాన్ ప్రభావం పడుతుంది. దీంతో సుమారు $77 కోట్ల ఎగుమతులు నిలిచిపోతాయి. అయితే అక్కడితో యూనస్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. మరోసారి భారత్పై చర్యలకు తెగబడింది. భారత సంస్థలతో చేసుకున్న షిప్పింగ్ కాంట్రాక్టును కూడా రద్దు చేసుకుంది. సముద్రంలో వినియోగించే అత్యాధునిక టగ్ బోట్ నిర్మాణానికి కోల్కతాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రిచ్ షిప్ బిల్డ్స్ ఇంజనీర్స్ GRSCతో హసీనా ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ షిప్లను, ఓడలను నెట్టడానికి రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగిస్తారు. $2,10,00,000 విలువైన ఈ ఒప్పందాన్ని యూనస్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. గత ఏడాది ఆగస్టు నుంచి భారత్కు వ్యతిరేకంగా ఇలాంటి ఎన్నో చర్యలకు యూనస్ ప్రభుత్వం దిగింది. మరి ముఖ్యంగా పాకిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడంతో పాటు చైనాతో పలు ఒప్పందాలను ఢాకా చేసుకుంది. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలను టార్గెట్ చేయడంతో పాటు భారత్తో ఒప్పందాలను యూనస్ రద్దు చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో సంబంధాలను యూనస్ ప్రభుత్వం పాతాళానికి దిగజార్చింది. అయితే ఇదేమి అంత పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించదు. ఎందుకంటే యూనస్ కు రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాతే ఇస్లామీ మద్దతునిస్తోంది. ఈ గ్రూపునకు భారత్కు వ్యతిరేకంగా కుట్రలు పనిన చరిత్ర ఉంది. నిజానికి బంగ్లాదేశ్ ప్రయోజనాలకు కూడా జమాతే దెబ్బతీస్తోంది. నిజానికి జమాతే ఇస్లామీ పాకిస్తాన్కు అనుకూలంగా ఉంది. 1971లో తూర్పు పాకిస్తాన్ మొత్తం ఇస్లామాబాద్కు వ్యతిరేకంగా నినదించింది. కానీ జమాతే మాత్రం స్వతంత్ర పోరాటాల్ని వ్యతిరేకించింది. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశ ఏర్పాటును తప్పుబట్టింది. అప్పట్లో జమాతే మారణహోమానికి దిగింది. బెంగాలీలను ఊచకోత కోసింది. ఇప్పుడు అదే భావజాలమన్న జమాతే మళ్లీ ఢాకాలో ఊపిరి పోసుకుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాట గుర్తులను యూనస్ తుడిచిపెట్టి ప్లాన్లు వేశాడు. అంతేకాదు బంగ్లాదేశ్ ఏర్పాటుకు భారత్ చేసిన కృషిని కూడా యూనస్ సర్కారు తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోంది. సో భారత్ బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దాదాపు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. భారత్కు పూర్తిగా వ్యతిరేకంగా యూనస్ పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు భారత్కు ఆసక్తిని కలిగించే విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఊపందుకోవడమే. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే BNP భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. BNP అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. నిజానికి BNP కూడా భారత వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. కానీ ఇటీవల BNPలో కొంత మార్పు కనిపిస్తోంది. BNP జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్తో భారత దౌత్యవేత్తలు 2 సార్లు సమావేశమయ్యారు. ఇదే పార్టీ ఇప్పుడు యూనస్ తీరును తప్పుపడుతోంది. భారత్తో సన్నిహిత సంబంధాలకు పిలుపునిస్తోంది.
భారత్తో బీఎన్పీ సంబంధాలు పునరుద్ధరణ కారణాలు వేరు. బీఎన్పీ భావజాలం భారత్కు విరుద్ధంగా ఉంటుంది. కానీ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే భారత్తో సాన్నిహిత్యాన్ని బీఎన్పీ కోరుకుంటోంది. ప్రస్తుతం చైనా, పాకిస్తాన్, అమెరికాతో సహా పశ్చిమ దేశాలు యూనిస్కు మద్దతుగా నిలుస్తున్నాయి. ప్రత్యేకించి జమాతే ఇస్లామీ ప్రభావాన్ని పెంచాలని పాకిస్తాన్ యోచిస్తోంది. అవామీ లీగ్ను యూనిస్ ప్రభుత్వం నిషేధించిన తర్వాత బీఎన్పీకి జమాతే ఇస్లామీ గట్టి పోటీని ఇస్తోంది. పైగా బంగ్లాదేశ్లో హిందువులు కీలక ఓటర్లు. మైనారిటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీది విజయం ఖాయం. ఈనాడు ఈ ట్రిక్ నే షేక్ హసీనా పాటించింది. ఇప్పుడు హసీనా పార్టీ ట్రిక్ ను బీఎన్పీ హైజాక్ చేసేందుకు యత్నిస్తోంది. హిందువులను ఆకట్టుకోవాలంటే భారత్తో సన్నిహిత సంబంధాలను పెంచుకోవాల్సిందే అన్న విషయం బీఎన్పీకి బాగా తెలుసు. పైగా అధికారానికి 20 ఏళ్ల పాటు బీఎన్పీ దూరంగా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇక ముందు అధికారం దక్కదన్న ఆరాటం ఆ పార్టీలో నెలకొంది. అందుకే భారత్తో సన్నిహిత సంబంధాల కోసం బీఎన్పీ పిలుపునిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్లో స్వేచ్ఛాయుత, పారదర్శకమైన ఎన్నికలు నిర్వహించాలని భారత్ పదే పదే పిలుపునిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్తో సంబంధాలు భారత్కు అత్యంత కీలకమైనవి. మారుతున్న పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్తో వైరాన్ని భారత్ కోరుకోవడం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ సరిహద్దులో భారత బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. తూర్పు సరిహద్దులో యుద్ధోన్మాదంతో కొట్టుకుంటున్న డ్రాగన్ కంట్రీ ఉంది. ఏ క్షణంలో చైనా దాడి చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు వైపులా ఉద్రిక్తతలు నెలకొన్న ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్ సరిహద్దులు ప్రశాంతంగా ఉంటేనే భారత్కు కాస్త ఊరటగా ఉంటుంది. ఇక్కడ కూడా ఘర్షణలు చెలరేగితే భారత్ ఊపిరి సలుపుకోవడం కష్టమైపోతుంది. ఒకేసారి 3 ఫ్రంట్లలో పోరాడడం అనేది ఏ దేశానికైనా కష్టమైన విషయమే. అందుకే ఢాకాలో అనుకూల ప్రభుత్వం ఉండాలని భారత్ భావిస్తోంది. అంతేకాదు ప్రశాంతమైన బంగ్లాదేశ్ ఉంటేనే భారత్ కూడా ఆనందంగా ఉంటుంది. ఇప్పటికే బంగ్లాదేశ్లో ఇటీవల నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఒకవేళ బంగ్లాదేశ్ ఎన్నికలను ఆలస్యం చేస్తే ఆ దేశంలో పరిణామాలు మరింతగా దిగజారుతాయి. హింస పెరిగే కొద్దీ బంగ్లాదేశ్లో ప్రజలు పారిపోయే అవకాశం ఉంది. ప్రధానంగా భారత్ వైపు శరణార్థులు పెరిగే ముప్పు పొంచి ఉంది. ఢాకాలో ఏం జరిగినా దాని పర్యవసానాలు ఢిల్లీపై ప్రభావాన్ని చూపుతాయి. బంగ్లాదేశ్ ప్రజలకు నిబద్ధతతో మద్దతునిస్తామని భారత్ పదే పదే చెబుతోంది. అంతే తప్ప బంగ్లాదేశ్లోని ఏ నాయకుడికో ప్రభుత్వానికో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని వెల్లడిస్తోంది. ఈ విషయాన్ని యూనిస్ ప్రభుత్వం ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. ప్రస్తుతం యూనుస్ మాత్రం షేక్ హసీనా పార్టీని నిషేధించాడు. ఆమెను జైలుకిడ్చడమే పనిగా పెట్టుకున్నాడు. దేశంలో సమస్యలను గాలి కొదిలేశాడు. తనకు ప్రజలు పదవి కట్టబెట్టిన అసలు కారణాన్ని తొంగలు తొక్కేశాడు. ఫైనల్ గా భారత్తో సంబంధాలు ఎలా ఉన్నా బంగ్లాదేశ్లో ఎన్నికలు జరిగితే ఆ దేశ పరిస్థితులు చక్కబడతాయి.